అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ఎన్నికల సంఘం వారు విడుదల చేసినటువంటి PDMS పోల్ డే మానిటరింగ్ సిస్టమ్ అనే యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యాప్ను పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారిగా ఎవరైతే విధులు నిర్వర్తిస్తున్నారో వారు ఈ యాప్ని వాడాల్సి ఉంటుంది. అంతేకాకుండా పోలింగ్ ముందు రోజు, పోలింగ్ జరిగేటువంటి రోజు, అదేవిధంగా మాక్ పోల్ జరిగేటువంటి సందర్భంలో నిర్వర్తించవలసినటువంటి కార్యక్రమాలన్నిటి గురించి ఈ యాప్ ద్వారా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందునిమిత్తం ఈ యాప్లో సంబంధిత ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు లాగిన్ అవ్వవలసినటువంటి అవసరం ఉంది. లాగిన్ యూజర్ ఐడిగా వారి యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అదేవిధంగా పాస్వర్డ్గా ప్రస్తుతానికైతే డెమో అనేటువంటి స్మాల్ లెటర్స్ని టైప్ చేసి సబ్మిట్ బటన్ని కనుక క్లిక్ చేసినట్లయితే మనం యాప్లోకి ప్రవేశించడం వీలవుతున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఇప్పటికే ఈ యాప్లో లాగిన్ అవ్వటం జరిగింది. ఇక్కడ గమనించండి, PDMS అని ఇక్కడ మనకి ప్రీపోల్, మాక్ పోల్ మరియు యాక్చువల్ పోల్ అనేటువంటి 3 సబ్ హెడ్డింగ్స్ కనిపిస్తున్నాయి. అలాగే ట్రైనింగ్ మాన్యువల్స్ కూడా కనిపిస్తున్నాయి. వీటిని 3 విభాగాలుగా విభజించారు. ఈవెంట్స్ రూపంలో 3 టైల్స్ కనిపిస్తున్నాయి. హోమ్ పేజీలో గమనించండి. ప్రీపోల్, మాక్ పోల్, అదేవిధంగా యాక్చువల్ పోల్. ప్రీపోల్ అంటే పోలింగ్కి ముందు చేయవలసినటువంటి పనులు ఏమున్నాయనేటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా ఇచ్చి ఉన్నారు. ఆ ఇచ్చినటువంటి అంశాలను మనం ఒకసారి గమనిద్దాం వరుసగా. 1, స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్, అలాగే రీచ్డ్ పోలింగ్ స్టేషన్. 3వది అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్, అలాగే సెట్టింగ్ అప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్. ఈ 4 టైల్స్ బిఫోర్ పోలింగ్ డేకి సంబంధించినటువంటివి. మళ్ళీ మీరు గమనించండి, ఒక్కొక్క టైల్ని క్లిక్ చేసినట్లయితే మరలా దానికి సంబంధించినటువంటి ఇతర అంశాలు కూడా వస్తున్నాయి. స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్ విత్ ఎలక్షన్ సంబంధించినటువంటి కిట్ను తీసుకుని వెళ్ళామా లేదా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని పెడతాము. నో అని అయితే ఇక్కడ ఆప్షన్స్ కూడా మరలా ఇచ్చున్నారు. సరి అయినటువంటి ఆప్షన్ని మనం ఇవ్వవలసి ఉంటుంది. సరైన ఆప్షన్ ఇక్కడ ఉన్నటువంటి వాటిలో సరి అయినది ఉన్నట్లయితే దాన్ని ఎంచుకోవాలి. ఎందుకు పోలింగ్ స్టేషన్కి బయలుదేరలేదంటే పోలింగ్ పార్టీ వాళ్ళు జాయిన్ కాలేదు. అదేవిధంగా వెహికల్కి సంబంధించినటువంటి అంశం కానివ్వండి, ఇతర అంశాలని పూర్తి చేయాలి. వీటిలో లేనటువంటి అంశం ఏదైనా ఇచ్చినట్లయితే అదర్ రీజన్స్ క్లిక్ చేసి అక్కడ వివరాలు సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రీచ్డ్ పోలింగ్ స్టేషన్. రీచ్డ్ పోలింగ్ స్టేషన్లో సమయానికి పోలింగ్ స్టేషన్ చేరినట్లయితే ఎస్ కొట్టండి, చేరినట్లయితే నో కొట్టి అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. లా అండ్ ఆర్డర్ ఇష్యూ, అట్లాగే ప్రాబ్లం విత్ వెహికల్, ఇంకా అవి కాకుండా ఉన్నట్లయితే అదర్స్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. 3వ టైల్ చూడండి, అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్. ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్స్ నియామకం జరిగిందా లేదా అని అడుగుతారు. జరిగినట్లయితే ఎస్ అని, అదేవిధంగా జరగనట్లయితే నో అనే విషయాన్ని తెలియపరచాలి.
ఆ ఏజెంట్లకు తరువాతి రోజు మాక్ పోల్ జరిగే విషయాన్ని కూడా తెలియపరచాల్సి ఉంటుంది. నో అని కొట్టినట్లయితే కారణాలు కూడా ఇక్కడ చూపించినటువంటి కారణాల్లో సరైన దాన్ని ఎంపిక చేసుకొని సబ్మిట్ బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది బిఫోర్ పోల్ డే. అలాగే మాక్ పోల్కి సంబంధించినటువంటి టైల్ని క్లిక్ చేయగానే మనకి ఒక 6 సబ్ టైల్స్ వస్తున్నాయి. మాక్ పోల్ స్టార్టెడ్, మాక్ పోల్ కంప్లీటెడ్, క్లియరింగ్ ఆఫ్ మాక్ పోల్, అలాగే మరొక రిమూవల్ ఆఫ్ మాక్ పోల్ స్లిప్స్, అదేవిధంగా సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్, రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎంస్ అనేటువంటి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ప్రతి ఆప్షను ఎస్ అనేటువంటి 2 ఆప్షన్స్తో మనకి వివరాలు ఇవ్వబడి ఉన్నాయి. నో అని కనుక అన్నట్లయితే దానికి సంబంధించినటువంటి కారణాలని నో బటన్ని క్లిక్ చేసి రీజన్స్ని మనం అందజేసి సబ్మిట్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఈ యాప్ ప్రిసైడింగ్ ఆఫీసర్చే సబ్మిట్ చేయబడాలా. ఇది యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేసు. ప్రతినిత్యము ఎలక్షన్ జరిగేటువంటి సమయంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ కానివ్వండి, ఇతర సిబ్బంది కానివ్వండి, జాగృతతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో ప్రతి 1 నిమిషము విజిలెంట్గా ఉన్నటువంటి సమయంలో సమాచారాన్ని పై అధికారులకి పూర్వపు రోజుల్లో అయితే ఫోన్ ద్వారాను మరియు వాట్సాప్ ద్వారాను తెలియచేసేవారు. అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండటం కోసం ప్రస్తుతం ఈ యాప్ను తీసుకురావటం జరిగింది. మరి పోల్ జరిగేటువంటి సందర్భంలో కూడా ఏమేమి విషయాలను మనం ఇక్కడ ఇవ్వవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది ఇక్కడ మళ్ళా టైల్స్ రూపంలో ఇచ్చున్నారు. ఒక్కొక్క టైల్కి ఒక్కొక్క పేరు ఇవ్వటం జరిగింది. యాక్చువల్ పోలు, అదేవిధంగా ఓటర్ టర్నౌటు, సమయానికి అనుగుణంగా 2 గంటలకు ఒకసారి ఓటర్ టర్నౌట్ కూడా అందజేయాల్సి ఉంటుంది పిఓ ఎవరైతే ఉన్నారో. అదేవిధంగా ఓటర్ టర్నౌట్ ప్రతి 2 అవర్స్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా క్లోజ్ ఆఫ్ పోలు, అట్లాగే ఫైనల్ ఓటర్ టర్నౌటు, అలాగే సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్, అట్లాగే అరైవల్ ఆఫ్ రిసెప్షన్ సెంటర్ అనేటువంటి అనేక విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. కాబట్టి వీటిని చాలా ఉపయుక్తంగా ఉండే విధంగా ఈ యాప్ని తీర్చిదిద్దబడింది. కాబట్టి ప్రతి ఒక్క ప్రిసైడింగ్ ఆఫీసరు వారి యొక్క పోలింగ్ కేంద్రంలో జరిగేటువంటి అన్ని అంశాలను మినిట్ టు మినిట్ ఇక్కడ ఏది మర్చిపోకుండా సవివరంగా పై అధికారులకి తెలియచేయటానికి ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియపరచడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తున్నటువంటిది డెమో యాప్. దీన్ని మళ్ళా అప్డేట్ చేసి ఎలక్షన్కి ప్రారంభానికి సంబంధించినటువంటి సమయంలో ఒక అప్డేటెడ్ యాప్ను కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది ట్రైనింగ్స్లో తెలియపరిచున్నారు. కాబట్టి ఈ డెమో యాప్ని మనం ఉపయోగించి ఏమేమి పూరించాలనేటువంటి విషయాన్ని పొందుపరచవలసిందిగా కోరుతున్నాము. అప్డేటెడ్ వెర్షన్ వచ్చిన తర్వాత మనం అందజేసేటువంటి ప్రతి సమాచారము సర్వర్కు అందజేయబడుతుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఇది డెమో యాప్ కాబట్టి దీని పాస్వర్డ్ కూడా ఇంగ్లీష్ స్మాల్ లెటర్స్ DEMOతో పాస్వర్డ్ని ఇస్తున్నాము. అప్పుడు ఇది ఓపెన్ అయినప్పుడు దీంట్లో ఉన్నటువంటి 3 ఈవెంట్స్ని మనం ప్రతి ఒక్కటి పరిశీలించి ఏవైనా లోటుపాట్లు ఉన్నట్లయితే అలాంటి సమస్య రాకుండా సమయానుగుణంగా ఓటింగ్ ప్రాసెస్ని కంప్లీట్ చేయడానికి ఈ యాప్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.